హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చాలా ఇంపార్టెంట్ అయిన ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో అయితే ప్రాచీన నాగరికత సంస్కృతులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: వేదాల్లో ప్రాచీనమైన ఋగ్వేదం ఎన్ని వేల ఏళ్ల కిందట సంకలనం చేశారని అంచనా? ఆన్సర్ ఆప్షన్ 2, 3500 ఏళ్ల కిందట సంకలనం చేశారని అంచనా. నెక్స్ట్ వన్: వేదకాలంలో ప్రధాన దేవతలు ఎవరంటే అగ్ని, ఇంద్రుడు, సోమలత, వీరందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్: ఓ నాదులారా పర్వతాల నుంచి జలజల కిందికి దిగిరండి, ఈ శ్లోకం పాడింది ఎవరు? ఆప్షన్ 4 విశ్వామిత్రుడు. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో సరైన వాక్యాలు ఏమిటి? సో చూద్దాము, కింది వాటిలో సరి అయినటువంటి వాక్యాలు ఏంటి అని అంటున్నారు. హిందూ కుష్ పర్వతాలు, యమున నది మధ్యన నివసించిన ఆర్యులు మలివేద కాలపు ఆర్యులు. సో ఇది సరైన వాక్యం కాదు. నెక్స్ట్: ఆర్య తెగల మధ్య యుద్ధాలు జరిగేవి కావు, ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఆప్షన్: గంగా యమున నదుల మధ్య ఉన్న ఆర్యులు వరి, గోధుమ పంటలు పండించారు, కరెక్టే. మలివేద కాలంలో స్త్రీలకు స్వాతంత్రం అంతరించింది, ఇది కూడా కరెక్టే. సో దీని ఆన్సర్ ఆప్షన్ 3, సి ఇంకా డి ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్య అనే పదం నుంచి ఆర్యులు అనే పదం వచ్చింది. అయితే ఈ ఆర్య అనేది ఏ భాషా పదం? సంస్కృతం. ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ వన్: ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆప్షన్ 1 1028. నెక్స్ట్ వన్: కింది వాటిలో సరికాని జత ఏది? ఇక్కడ సరికాని జత ఏంటి అని అడుగుతున్నారనమాట. సో చూద్దాము. ఋగ్వేదం గాయత్రి మంత్రం, కరెక్టే. సామవేదం ఇది భారతీయ సంగీతానికి సంబంధించి, కరెక్టే. నెక్స్ట్ యజుర్వేదం క్షుద్ర పూజలు, సో ఇది తప్పు. నెక్స్ట్ అథర్వణ వేదం మంత్రతంత్రాలకు సంబంధించింది, ఇది కూడా కరెక్టే. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి, ఇదొకటి సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్: నిశ్చితం ఏ, కారణం ఆర్ అంటూ రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో దీనిలో సరైనవి ఏంటో ఎంచుకోవడం చూద్దాము. నిశ్చితం ఏ, దీనిలో ప్రాచీన కాలం ప్రజలు అవసరమైతే తప్ప జంతు వేట చేసేవారు కాదు అని ఇచ్చారు. సో ఇది కరెక్టే. రీజన్ ఏంటి అంటే ఈ కాలం నాటి ప్రజలు జంతువులను పవిత్రంగా పూజించేవారు అనేది. సో ఈ నిశ్చితానికి కారణం అనేది సరైన వివరణే. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో భీంబెట్కా వద్ద ఉన్న వర్ణచిత్రం ఏంటి అంటే అడవి పంది. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాక్యాలు పరిశీలించి భిన్నమైన దానిని కనుక్కోండి. సో ఇక్కడ భిన్నమైనటువంటి దాన్ని కనుక్కోవడం అన్నమాట. చూద్దాము. వేట సేకరణ. ఆది మానవుడు సమాజం వారి మత విధానాలు తెలుసుకునేందుకు చెంచు జాతి మత విధానాలు అధ్యయనం చేయాలి, కరెక్టే. నెక్స్ట్: ఈ సమాజం వారు చనిపోయిన వారితో వారి సమాధుల్లో కొన్ని వస్తువులు ఉంచే ఆచారం కలిగి లేరు అనేది తప్పన్నమాట, భిన్నమైనదన్నమాట. నెక్స్ట్: చెంచులు నృత్యాలు చేసేవారు, కరెక్టే. చెంచులు మైసమ్మ, గంగమ్మను పూజించారు, సో ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్: చెంచు జాతి పూజించిన దేవతలు. ఆప్షన్ 4
మల్లికార్జున స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామిని, ఇంకా నరసింహస్వామి అహోబిలం నరసింహస్వామిని చెంచు జాతి వారు పూజించారు. నెక్స్ట్ వన్, భక్త కన్నప్ప కథ ఉన్నటువంటి తమిళ పెరియ పురాణం అనేది ఏ శతాబ్దం నాటిది? భక్త కన్నప్ప కథ ఉన్న తమిళ పెరియ పురాణం అనేది ఏ శతాబ్దం నాటిది? ఆప్షన్ 2 12వ శతాబ్దం నాటిది. నెక్స్ట్ వన్, కాల్చిన బంకమట్టి విగ్రహం మెహర్ నగర్లో ఉంది, అది ఎన్ని వేల సంవత్సరాల నాటిది? ఆన్సర్ 5000 సంవత్సరాల నాటిది. నెక్స్ట్ వన్, దక్కను ప్రాంతంలో బూడిద దిబ్బలను మండించిన పశు పోషకులు ఆ మంటలను ఏ సమయాల్లో మండించారు? ఆన్సర్ సంక్రాంతి, హోలీ, ఇంకా దీపావళి సమయాల్లో మండించారు. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరికాని వాక్యం ఏది? సరికానటువంటిది అడుగుతున్నారన్నమాట. సో చూద్దాము. మహారాష్ట్రలో పశు పోషకులను దంగర్ అని అంటారు, కరెక్టే. కర్ణాటకలో పశు పోషకులను కురుబా, ఆంధ్రలో అయితే కురుమ అని అంటారు, కరెక్టే. నెక్స్ట్, తొలి వ్యవసాయదారులు పశు పోషకులు ఒకే విధమైన మత విధానాలు అవలంబించలేదు, కరెక్టే. అవలంబించలేదు అన్నారు. సో ఈ ఆన్సర్ అనేది తప్పనమాట. ఇది ఆన్సర్ తప్పనమాట. మహారాష్ట్ర పశు పోషకులు విఠోబాను, ఆంధ్ర, కర్ణాటకలో రేణుకామాత, ఎల్లమ్మ మొదలైన దేవతలను పూజించారు. సో దీనిలో తప్పు అనేది ఓన్లీ ఆప్షన్ సి ఆప్షన్ మాత్రమే తప్పు. నెక్స్ట్ క్వశ్చన్, 5000 ఏళ్ల నాటి కుండ పాత్రలు ఉన్న ముండిగాకు ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆఫ్ఘనిస్తాన్లో. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, కింది వాటిని జతపరచండి. చూద్దాము. గంధర్వ వేదం సంగీతం అన్నమాట, సంగీతానికి సంబంధించి. నెక్స్ట్, బ్రాహ్మణాలు ఇది ఏంటంటే మంత్రాలను సంప్రదాయబద్ధంగా వివరిస్తాయన్నమాట. నెక్స్ట్, అరణ్యకాలు ఇవి బ్రాహ్మణాలకు అనుబంధాలన్నమాట. నెక్స్ట్, ఉపనిషత్తులు ఇవి ఉత్సవాలు, త్యాగాలను వివరిస్తాయి. సో దీని ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, కింది వాటిలో వేదాంగాల్లో లేనిది ఏది? ఆప్షన్స్ చూద్దాం. శిక్ష, సెకండ్ వన్ కల్ప, థర్డ్ వన్ అలంకారం, ఫోర్త్ వన్ ఛందస్సు. వీటిలో వేదాంగాలలో లేనిది ఏమిటి? సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 అలంకారం. నెక్స్ట్ వన్, వేదాంగాల్లో ప్రధానమైనది ఏమిటి? ఆన్సర్ కల్ప, వేదాంగాల్లో ప్రధానమైనది. నెక్స్ట్ వన్, షట్ దర్శనాలు రచయితల్లో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. న్యాయ దర్శనం, గీతముడు, కరెక్టే. నెక్స్ట్, సంఖ్యా దర్శనం, కపిలుడు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఉత్తర మీమాంస, జైమని, తప్పు. నెక్స్ట్, వైశేషిక దర్శనం, కన్నడ ఋషి. సో ఆన్సర్ ఆప్షన్ సి, ఇది ఒకటి మాత్రం తప్పుగా ఉన్నటువంటి జత. నెక్స్ట్ వన్, వేదాలు 4 అయితే ఉపవేదాలు ఎన్ని? వేదాలు 4 అయితే ఉపవేదాలు ఎన్ని? ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఏంటంటే, తొలి వేద ఆర్యులు నివసించిన ప్రాంతంలో లేని నది ఏది? తొలి వేద ఆర్యులు నివసించినటువంటి ప్రాంతంలో లేనటువంటి నది ఏది? ఆప్షన్స్ చూద్దాం. యమున, సెకండ్ వన్ సరస్వతి, థర్డ్ వన్ జీలం, ఫోర్త్ వన్ సట్లెజ్. తొలి వేద ఆర్యులు నివసించిన ప్రాంతంలో లేనటువంటి నది ఏంటి అంటే ఆప్షన్ 1 యమున. నెక్స్ట్ క్వశ్చన్, దశరాజు యుద్ధంలో విజయం సాధించిన వారెవరు? ఆన్సర్ దశరాజు యుద్ధంలో విజయం సాధించిన వారెవరు? ఆప్షన్ 3 సుధాముడు. నెక్స్ట్ క్వశ్చన్,
తొలి వేద కాలంలో రాజును రాజన్ అని పిలవగా మలివేదంలో రాజు కింది బిరుదులను కలిగి ఉన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4 రాజ విశ్వజనన్. సెకండ్ వన్ ఏకరాట్, ఫోర్త్ వన్ సామ్రాట్. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో రాజస్వేచ్ఛను ఎదుర్కొనే సంస్థలు ఏమిటి? సభ ఇంకా సమితులు రాజస్వేచ్ఛను ఎదుర్కొనే సంస్థలు. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించింది ఏమిటి? ఆన్సర్ గోవులు. నెక్స్ట్ వన్, కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలు ఏమిటి? తప్పుగా ఉన్నటువంటివి ఏంటి అని అడుగుతున్నారనమాట. సో చూద్దాము. వేదకాలంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉంది, కరెక్టే. బహుభార్యత్వం అమల్లో ఉండేది కాదు, తప్పు. బాల్య వివాహాలు, సతీ సహగమనం ఋగ్వేద కాలంలో అమల్లో ఉండేవి, తప్పు. వేదకాలంలో రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం లాంటి వినోద కార్యక్రమాలు ఉండేవి, కరెక్టే. సో దీని ఆన్సర్ ఏంటి అంటే నెక్స్ట్ ఆప్షన్ ఋగ్వేద కాలంలో స్త్రీలకు సభ సమితిలో సభ్యత్వం ఉండేది. ఇవన్నీ కరెక్టే. ఆన్సర్ ఆప్షన్ 4 అంటే బి ఇంకా సి ఆప్షన్స్ మాత్రమే తప్పు. నెక్స్ట్ వన్, శూద్రులను గురించి ప్రస్తావించిన ఋగ్వేదంలోని అధ్యయనం ఏమిటి? శూద్రులను గురించి ప్రస్తావించిన ఋగ్వేదంలోని అధ్యాయం ఏమిటి? ఆప్షన్ 1 10వ అధ్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేదంలో ఇంద్రుడు యుద్ధ దేవుడు కాగా వాతావరణ దేవుడెవరు? ఆప్షన్ 4 ఇంద్రుడు. నెక్స్ట్ వన్, మానవుడికి దేవతలకు మధ్య వారధిగా ఏ దేవుడిని పిలుస్తారు? అగ్నిదేవుణ్ణి. ఆన్సర్ అగ్ని. నెక్స్ట్ వన్, శతపథ బ్రాహ్మణంలో ఆర్యులు ఏ ప్రాంత మైదానాలకు విస్తరించారని పేర్కొన్నారు? ఆప్షన్ 3 తూర్పు గంగా మైదానం. నెక్స్ట్ వన్, మహాభారత యుద్ధం జరిగిన సంవత్సరం? ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 950. నెక్స్ట్ వన్, జనక మహారాజు ఆస్థానంలో ఉన్న ప్రముఖ ఋషి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 యాజ్ఞవల్కుడు. నెక్స్ట్ వన్, మలివేద కాలంలో ప్రధానంగా చేసిన యాగాలు ఏమిటి? ఆప్షన్ 4 రాజసూయ, అశ్వమేధ, వాజపేయి. నెక్స్ట్ వన్, మలివేద కాలంలో విరివిగా వాడుకలోకి వచ్చిన లోహం ఏమిటి? ఆన్సర్ ఇనుము. నెక్స్ట్ వన్, మలివేద కాలంలో కూతురిని భారంగా చూసేవారు అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ వన్, వైశ్య శూద్ర పురుషులు బ్రాహ్మణ క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదు అని చెప్పిన గ్రంథం ఏమిటి? శతపథ బ్రాహ్మణం. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలంలో ప్రధాన దేవతలు ఎవరు? ఆప్షన్ 1 త్రిమూర్తులు. నెక్స్ట్ వన్, మలివేద గ్రీకులు ఆర్యులకు ఏ విషయంలో సామ్యం ఉంది? ఆప్షన్ 2 ప్రకృతి శక్తుల ఆరాధన విషయంలో. నెక్స్ట్ కింది వాటిని జత చేయండి. సో దీనిలో సింధు, హైడాస్టస్, నెక్స్ట్ రావి, పరుష్ని, నెక్స్ట్ సట్లెజ్, షటుద్రి, నెక్స్ట్ అసిక్ని, చినాబ్. నెక్స్ట్ క్వశ్చన్, గోత్రం అనే పదం మొదటిసారిగా వాడిన వేదం ఏమిటి? అథర్వణ వేదం. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలంలో ప్రముఖ కవయిత్రులెవరు? అపల, ఘోష, విశ్వవర, లోపాముద్ర, వీరందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, 3000 ఏళ్ల కిందట నిర్మించిన సమాధులైన రాక్షస గుళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆన్సర్ దక్కను భారతదేశంలో,
కాశ్మీర్లో ఇంకా ఈశాన్య భారతదేశంలో.